చదువు చెప్పే పంతులు పొల్లగాళ్ల మీద మస్తు పాయరం చూపిస్తుంటారు. వాళ్ళ తిప్పల అరుచుకొని అవసరమైతే ఏదైనా సాయం కూడా చేస్తుంటారు. అందుకే పొల్లగాళ్ళు సార్లను దేవుళ్ళ లెక్క గౌరవిస్తారు. కానీ ఆ భూపాలపల్లిలో పనిచేసే ఓ సార్ మాత్రం పొల్లగాళ్లను పగవాటుడే కాకుండా పానాలు దియ్య చూసిండట. మరి గా ముచ్చటేందో పురాగా అరుచుకొని వద్దాం పార్రి. ఇద్దరు ఆల్మగలు కొట్లాడుకుని బుడ్డ పొలగాన్ని బాయలేసినట్లే ఉంది కదా భూపల్లిలో పనిచేసే రాజేందర్ సార్ కథ కూడా. అర్బన్ గురుకుల బళ్లే సైన్స్ సార్ గా కొలువు ఎలుగబెడుతున్న ఈయనకు ప్రిన్సిపల్ ఎంకిట నర్సయ్య నడమ ఏదో కీసులాట అయ్యిందట. అగో ఆ కోపం పొల్లగాళ్ల మీద చూపించిండు పనిమంతుడు. పిల్లలు తాగే మంచినీళ్ళల్లా ఇగో ఈ ఇసం మందు కలిపిండట. పాపంగా ముచ్చట తెలవక తమ్ముళ్ళంతా తాగిర్రు. ఈగేముంది 13 మందికి కక్కుడు బయలు పెడితే సర్కార్ దాకా కేసుకుపోయిర్రు. ముచ్చట ఎరికయ్యి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సారు అధికారులను ఎంటబెట్టుకుని దాకాన కురికిండు. మంచం తిరిగి తమ్ముళ్ల ఆరోగ్యం ఎట్లుందో అరుచుకుండు. సూది మందులు మంచిగియాలే అని డాక్టర్లకు ఆర్డర్ వేసి అటెంక పోలీసోళ్లను ఎంటబెట్టుకుని సీదా హాస్టల్ కు పోయిండు. ఇక ఇట్లెందుకు చేసిండు బిడ్డ మీ సారు అని అడిగితే పొల్లగాళ్ళు ఏమంటుర్రు ఇనుర్రి. సార్ డ్యూటీ చేయలే టీచర్ లేకుంటే డిఓ సార్ వచ్చి చెప్పినాం మీరే మానే చెప్తారా అని రోజు మానే నేర్దామని చూసిండు. ఇంటిరా నెలల సర్కారిచ్చే జీతం తీసుకుంటా బడికే రాకుండా గా ముచ్చట డిఈఓకు చెప్పిర్రట పొల్లగాళ్ళు. ఆగో గది మనసులో పెట్టుకుని అప్పటి సంధి పొల్లగాళ్లను రాశి రంపన పెడుతుండట గా మోతేవారి. ఇంకేమంటుండ్రా షీనా? రాజేందర్ సారు మోన తెచ్చింది సార్. తెచ్చి మాటలు కలిపింది సార్. కలిపి మేము ఇక్కడ దొరుకుతామని ఏం చేసిన అంటే మా చిత్రాలు చల్లింది సార్. చిత్రాలు చల్లలో పెట్టింది సార్. పెట్టినందుకు మేము చూసినందుకు మమ్మల్ని భూషి దగ్గర పోర్రా చెప్తాం మొత్తంతో కొట్టింది సార్. మమ్మల్ని కొట్టి ఇంట్లో పెట్టింది సార్. వాళ్ళు చికెన్ మటన్ తిన్నాక మేము మొత్తం చూసినాం సార్. చూసినందుకు అరే మీరు చెప్తారా అని బెదిరించింది సార్. సార్ మీద మీరు మంది అవుతారు, సీరు తింటారు, అన్ని బుక్కుతారు, మీ అయ్యలో చెప్తా, మీరు చెప్పకూడదు, మీ అయ్య వాళ్ళకి చెప్తా, మేము టీసీ ఇస్తా అని అంటాను సార్. ఓ వీని అన్యాయం పాడుగాను. వాడు చదువు చెప్పే సారా లేకుంటే పానాలు తీసే రౌడా అని అనుకున్నారట ఎమ్మెల్యే ఇంకా వచ్చిన అధికారులంతా. పోలీసోళ్ళు కూడా కలిపిన మందు సీసాను పరీక్ష పెట్టి చూసి ఇంతమంది పొల్లగాళ్ల పానాలు తీయ చూసిండంటే పెద్ద సైకోనే ఉన్నట్లున్నాడు. గా సైన్స్ టీచర్ రాజేందర్ మీద గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పిర్రట. మరి పొల్లగాళ్ళు ఇప్పటికే మమ్ములను పగబట్టిండు అని అంటుర్రు కాబట్టి గీ ముచ్చట ఎరికే ఇంకేమన్నా చేయగల సార్లు. నేరం రూపిడైతే కొలువులకెంచి పీకేసి జైల్లో పెట్టుర్రి, అట్లనే హాస్టల్ దిక్కు ఓ కన్నేసి ఉంచుర్రి అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్ కు.